అధ్యయనాల పేరుతో వృధా ఖర్చు, ప్రచార హోరు తప్ప ఎక్కడా కూడా స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఒక్క పని కూడా జరగలేదు. 1.5 కోటి ఖర్చైనా నగరంలో కనీసం ఒక్కటంటే ఒక్క టాయిలెట్ నిర్మాణం కూడా జరగలేదు. ఈ వ్యవహారం అంతా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద కార్యకర్త సేకరించిన వివరాలతో బయటపడింది. స్వచ్ఛ భారత్ స్వాహా భారత్ గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఇక ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మించిపోయింది. మరింత ఆర్భాటంగా ప్రచారాలు నిర్వహించింది. స్వచ్ఛ హైదరాబాద్ అంటూ పబ్లిసిటీతో హోరెత్తించింది. కానీ స్వచ్ఛ హైదరాబాద్ కోసం, భారత్ కోసం కోట్లు ఖర్చైనా క్షేత్రస్థాయిలో ఏమాత్రం పనులు జరగలేదు. స్వచ్ఛ భారత్ ముఖ్య ఉద్దేశం టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం. స్కూళ్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో, మురికివాడల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఆ నిధులను హంగులు, ఆర్భాటాల కోసమే ఖర్చు చేశారు. పర్యటనలతో స్వచ్ఛ భారత్ నిధులు వృధాగా ఖర్చు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి దాదాపు 7 కోట్ల రూపాయల నిధులొచ్చినా గ్రేటర్ పరిధిలో ఒక్క టాయిలెట్ నిర్మాణం కూడా జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టలేకపోయారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మొత్తంగా మేము చూస్తే ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం వచ్చిన 6.5 crores ఏవైతే ఉన్నాయో వాళ్ళ లగ్జరీ కోసం లేదా ప్రచారం కోసం ఉపయోగించారు. ఎక్కడా గ్రౌండ్ లెవెల్ ఒక టాయిలెట్ కూడా కట్టలేదు. జీహెచ్ఎంసీకి కేంద్రం ఇచ్చిన నిధులపై వివరణ కోరుతూ లోక్సత్తా నేత సాంబిరెడ్డి సమాచార హక్కుకు దరఖాస్తు చేసుకున్నారు. సమాచార హక్కు చట్టంతో నిజాలు వెలుగులోకొచ్చాయి. అధికారుల సమాధానంతో నిధుల దుర్వినియోగం వెలుగులోకొచ్చింది. 7 కోట్ల నిధులు ఎలా ఖర్చు చేశారో అధికారులు సవివరంగా చెప్పారు. కేంద్రం నుంచి నిధులు విడుదల కాగానే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ అధికారులు నాగ్పూర్, ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. కేవలం పర్యటనలు, టూర్లు, పబ్లిసిటీలు, ప్రకటనల కోసమే 50% నిధులు ఖర్చు చేశారు మన ప్రజాప్రతినిధులు. వీళ్ళు నిధులను ఎంత దుర్వినియోగం చేస్తుందో అర్థమవుతుంది, అవినీతి ఎంత దూరం పోతుందో అర్థమవుతుంది. కమిటీ టూర్ నాగపూర్కి 13,78,000. విచిత్రం ఏంటండి, అంటే మనం టాయిలెట్ ఎట్లా కట్టాలి, టాయిలెట్ ఎలా ఉండాలి అనడానికి నాగపూర్కి పోవాలా? ఇక్కడ ఎవరికి తెలియదు. అంటే తెలంగాణలో అసలు టాయిలెట్ ఎట్లా ఉండాలనేది కూడా తెలియదా? దానికి టూర్ పోవడం ఏంటి, దానికి 13 లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి? స్వచ్ఛ భారత్ కోసం గ్రేటర్లో పనిచేసే కార్మికులకు టోపీలు కొనేందుకు 24.25 లక్షలు ఖర్చు చేశారు. కానీ ఒక్క కార్మికుడి నెత్తి మీద కూడా టోపీలు కనిపించడం లేదు. నగరంలో స్వచ్ఛ హైదరాబాద్ ప్రచారం కోసం 34 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. గ్రేటర్ పరిధిలో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీఐ అధికారులు చెప్పారు. నగరంలో స్వచ్ఛ హైదరాబాద్ కోసం పర్యటించేందుకు 9.18 లక్షలతో ఏసీ బస్సుల్లో అధికారులు ప్రయాణించారు. హైదరాబాద్లో తిరిగేందుకు ఏసీ బస్సులు ఎందుకని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన 7 కోట్లతో నగరంలో దాదాపు 7,000 టాయిలెట్ల నిర్మాణం చేపట్టవచ్చనే వాదన వినిపిస్తోంది. నిధులు సద్వినియోగమై ఉంటే గ్రేటర్లో టాయిలెట్ల సమస్య తీరేదని లోక్సత్తా నేతలు అంటున్నారు. నిధులు ఖర్చు చేయడంలో అవినీతి జరిగిందని, స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం గారు 3 మీటింగ్స్ పెట్టి 1,08,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దాంట్లో ప్రధానంగా మనం చూస్తే ఫ్లెక్సీల డిజైన్ కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మన బయట అడ్వర్టైజ్మెంట్ కోసం 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మీల్స్ కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఎంతమంది వచ్చారు, ఎంత మీల్స్ తిన్నారని చూస్తే మనకి 2,000 కంటే 3,000 కంటే ప్లేట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ టీ షర్ట్స్ కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి టీ షర్ట్స్ 15 లక్షలు అంటే కనపడాలి కదా మనకి ఎక్కడున్నాయో. క్యాపుల కోసం ఖర్చు పెట్టారు ఇంకొక 5 లక్షలు. ఇవి కాకుండా ఏసీ బస్సులు వేసుకొని తిరిగారు. హైదరాబాద్లో తిరగడానికి లేదా మన అధికారులకు అందరికీ ఇవి ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. తర్వాత ఎవరైనా చిన్న లీడర్స్ తిరగాలంటే వాళ్ళకు కూడా వెహికల్స్ ఉన్నాయి. మరి ఏసీ బస్సుల కోసం మరి ఇంత సుమారు 9 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారో మాకు అర్థం కాల. ఇవి కాకుండా క్లీనింగ్ మెటీరియల్ అని కొన్నారంట. ఆ క్లీనింగ్ మెటీరియల్ ఎక్కడ ఉందో తెలియదు. మరి 21 లక్షల రూపాయలు. తర్వాత మాస్కులు
అంటే నోస్ మాస్కుల కోసం మళ్ళీ 27 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది కాకుండా పెన్ డ్రైవ్లు అంటే కొత్తగా మరి పెన్ డ్రైవ్లు ఎక్కడ ఉపయోగించారో ఎక్కడున్నాయో తెలియదు. 95 రూపాయలు అంట, 98,000 రూపాయలు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం టీషర్ట్లు కొన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. టీషర్ట్ల కోసం 15 లక్షలు ఖర్చు చేశారు. ఇక 4,09,000 రూపాయలతో నగరంలో డస్ట్బిన్ల పంపిణీ చేశారు. కేవలం పెన్ డ్రైవ్ల కోసమే ఏకంగా 98,000 ఖర్చు చేశారు మన అధికారులు. అంతేకాదు ప్రింటింగ్, స్టేషనరీ కోసమే 4 లక్షలకు పైగా ఖర్చు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ నిధుల గోల్మాల్పై సర్కారు స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.